జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 భక్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. 9 భక్తి వీక్షకులందరికీ నమస్కారం. ఆషాఢ మాసం శుద్ధ విధియ అనగా జూన్ 27వ తేదీ తారాబలం, దానికి సంబంధించిన రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి ఫలితాలు. అశ్విని నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు నైతన తార కావున అశుభ సూచితం. దీనికి అధిపతి శని కావున అపవాదులు, అశుభ ఫలితాలు కలుగుతాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి మిత్రతార కావున సంపద సూచితం. దీనికి అధిపతి శుక్రుడు కావున కవులు, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. సంగీతం, సాహిత్యంపై ఇష్టం కలుగుతుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ధ్యానించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి భరణి నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు సాధనా తార కావున కార్యజయం సూచితం. దీనికి చంద్రుడు అధిపతి కావున అనుకున్న పనుల్లో విజయం, పెద్దవాళ్ళ ప్రోత్సాహం ఉంటుంది. తదుపరి నైతన తార కావున అశుభం సూచితం. దీనికి అధిపతి శని కావున లేనిపోని తగాదాలు, అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శివపార్వతులను పూజించడం శుభదాయకం. తదుపరి కృత్తిక నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు ప్రత్యక్తార కావున కార్యనాశన సూచితం. దీనికి అధిపతి కేతువు. ధనం వృధా ఖర్చు కావటం, తోటి వారితో చిక్కులు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. తదుపరి సాధనా తార కావున కార్యజయం సూచితం. దీనికి అధిపతి చంద్రుడు కావున గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా ఉన్నతమైన ఆలోచనలు చేసి గొప్ప విజయాలు పొందుతారు. పార్వతీదేవి, వినాయకుడిని పూజించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి ఫలితాలు. కృత్తికా నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు ప్రత్యక్తార కావున కార్యనాశన సూచితం. దీనికి అధిపతి కేతువు. ధనం వృధాగా ఖర్చవ్వడం, తోటి వారితో చిక్కులు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. తదుపరి సాధన తార కావున కార్యజయం సూచితం. దీనికి అధిపతి చంద్రుడు కావున గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా ఉన్నతమైన ఆలోచనలు చేసి గొప్ప విజయాలు పొందుతారు. పార్వతీదేవి, వినాయకుడిని పూజించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతారు. తదుపరి రోహిణి నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు క్షేమతార కావున క్షేమ సూచితం. దీనికి అధిపతి గురువు కావున సంఘంలో సఖ్యత, అన్ని విధాల మంచి జరుగుతుంది. తదుపరి ప్రత్యక్తార కావున కార్యనాశన సూచితం. దీనికి అధిపతి కేతువు కావున ఇతరులతో మాటలు పడటం, చేయని తప్పులకు నిందలు ఎదురవుతాయి. దత్తాత్రేయుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి పూజించడం వల్ల శుభదాయకం. మృగశిర నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు విపత్తార కావున దారిద్ర్య సూచితం. దీనికి అధిపతి రాహువు కావున అకారణంగా కలహాలు, గొడవలు, బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి క్షేమతార కావున క్షేమ సూచితం. దీనికి అధిపతి గురువు కావున వృత్తి, ఉద్యోగాల్లో రాణింపు, కొత్త వ్యక్తుల పరిచయంతో మంచి పురోగతి సాధిస్తారు. దుర్గామాత, గురు దక్షిణామూర్తి ధ్యానించడం ఉత్తమం. మిథున రాశి ఫలితాలు. మృగశిర నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు విపత్తార కావున దారిద్ర్య సూచితం. దీనికి అధిపతి రాహువు కావున కలహాలు, గొడవలు, బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి క్షేమతార కావున క్షేమ సూచితం. దీనికి అధిపతి గురువు కావున వృత్తి, ఉద్యోగాల్లో రాణింపు, కొత్త వ్యక్తుల పరిచయం, మంచి పురోగతి సాధిస్తారు. దుర్గామాత, గురు దక్షిణామూర్తిని ధ్యానించడం ఉత్తమం. తదుపరి ఆరుద్ర నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు సంపత్తార కావున లాభ సూచితం. దీనికి అధిపతి బుధుడు కావున అన్ని విధాల లాభాలు సూచితం. ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది. తదుపరి విపత్తార కావున దారిద్ర్య సూచితం. దీనికి అధిపతి రాహువు కారణంగా వ్యతిరేక కాలం గోచరిస్తుంది. అకారణంగా కలహాలు, గొడవలు కలుగుతాయి. విష్ణుమూర్తి, దుర్గా ధ్యానం మంచిది. తదుపరి పునర్వాసు నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు జన్మతార కావున దేహనాశనం సూచితం. దీనికి అధిపతి రవి కావున మనస్తాపం, అశాంతి కలుగును. తదుపరి సంపత్తార కావున లాభ సూచితం. దీనికి అధిపతి బుధుడు. బంధువులతో సరదాగా గడుపుతారు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. శివకేశవులను పూజించడం వల్ల గొప్ప ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి ఫలితాలు.
పునర్వసు నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు జన్మతార కావున దేహనాశనం సూచితం. దీనికి అధిపతి రవి కావున మనస్తాపం అశాంతి కలుగును. తదుపరి సంపత్తార కావున లాభ సూచితం. దీనికి అధిపతి బుధుడు. బంధువులతో సరదాగా గడుపుతారు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. శివకేశవులను పూజించడం వల్ల గొప్ప ఫలితాలు కలుగుతాయి. తదుపరి పుష్యమి నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు పరమిత్ర తార కావున లాభం శుభసూచితం. దీనికి అధిపతి కుజుడు కావున సాహసోపేత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కాస్త వైరాగ్యానికి లోనవుతారు. తదుపరి జన్మతార కావున దేహనాశనం సూచితం. దీనికి అధిపతి రవి కావున నిద్ర సరిగ్గా లేకపోవడం, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శివుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల సత్ఫలితాలు ప్రాప్తిస్తాయి. తదుపరి ఆశ్లేష నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు మిత్రతార కావున సంపద సూచితం. దీనికి అధిపతి శుక్రుడు కావున ఆర్థికంగా వృద్ధిదాయకం. టెక్నాలజీ విషయంలో మంచి పురోగతి ఉంటుంది. తదుపరి పరమిత్ర తార కావున శుభసూచితం. దీనికి అధిపతి కుజుడు కావున అనుకున్న పనుల్లో పురోగతి, కార్యసిద్ధి, జయం వర్తిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. సింహరాశి ఫలితాలు. మఖా నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు నైతన తార కావున అశుభ సూచితం. దీనికి అధిపతి శని కావున అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని చిక్కులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. తదుపరి మిత్రతార కావున సంపద సూచితం. దీనికి అధిపతి శుక్రుడు కావున సంగీతం, సాహిత్యంపై మక్కువ ఏర్పడుతుంది. ఈశ్వరుడిని, లక్ష్మీదేవిని పూజించడం ఉత్తమం. తదుపరి పుబ్బా నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు సాధన తార కావున కార్యజయం సూచితం. దీనికి అధిపతి చంద్రుడు కావున మానసిక ప్రశాంతత, తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. తదుపరి నైతన తార కావున అశుభం సూచితం. దీనికి శని అధిపతి కావున ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామిని, పార్వతీదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఉత్తర నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు ప్రత్యక్తార కావున కార్యనాశనం సూచితం. దీనికి అధిపతి కేతువు కాబట్టి చేపట్టిన పనుల్లో ఆటంకం, ధనం వృధాగా ఖర్చవుతుంది. తదుపరి సాధన తార, ఇది కార్యజయం సూచితం. దీనికి అధిపతి చంద్రుడు కావున మానసిక ప్రశాంతత కలిగి కార్యజయం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించడం వల్ల సర్వదా మంచిది జరుగుతుంది. కన్యా రాశి ఫలితాలు. ఉత్తర నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు ప్రత్యక్తార కావున కార్యనాశన సూచితం. దీనికి అధిపతి కేతువు కాబట్టి చేపట్టిన పనుల్లో ఆటంకం, ధనం వృధాగా ఖర్చవుతుంది. తదుపరి సాధనాతార, ఇది కార్యజయం సూచితం. దీనికి అధిపతి చంద్రుడు కావున మానసిక ప్రశాంతత కలిగి కార్యజయం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించడం సర్వదా శ్రేయస్కరం. తదుపరి హస్త నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు క్షేమతార, ఇది క్షేమ సూచితం. దీనికి అధిపతి గురువు కావున వృత్తి, ఉద్యోగాల్లో రాణింపు, సమాజంలో గౌరవం పొందుతారు. తదుపరి ప్రత్యక్తార కావున కార్యనాశన సూచితం. దీనికి అధిపతి కేతువు కావున ధనం వృధాగా ఖర్చవ్వడమే కాకుండా గొడవలు, ఇబ్బందులు తలెత్తుతాయి. గణేశుణ్ణి పూజించడం శుభదాయకం. తదుపరి చిత్తా నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు విపత్తార కావున దారిద్ర్య సూచితం. దీనికి అధిపతి రాహువు కావున వ్యతిరేక కాలం నడుస్తుంది. తోటివారి పట్ల అకారణంగా కలహాలు, గొడవలు పడే అవకాశం ఉంది. తదుపరి క్షేమతార కావున క్షేమ సూచితం. దీనికి అధిపతి గురువు కావున బంధుమిత్రుల మధ్య మర్యాద పెరుగుతుంది. అంతేకాకుండా సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. దక్షిణామూర్తిని, దుర్గామాతను పూజించడం శుభదాయకం. తులారాశి ఫలితాలు. చిత్తా నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు విపత్తార కావున దారిద్ర్య సూచితం. దీనికి అధిపతి రాహువు కావున వ్యతిరేక కాలం నడుస్తుంది. తోటివారి పట్ల అకారణంగా కలహాలు, గొడవలు పడే అవకాశం ఉంది. తదుపరి క్షేమతార కావున క్షేమ సూచితం. దీనికి అధిపతి గురువు కావున బంధుమిత్రుల మధ్య మర్యాద పెరుగుతుంది. అంతేకాకుండా సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. దక్షిణామూర్తిని, దుర్గామాతను పూజించడం శుభదాయకం.
తదుపరి స్వాతి నక్షత్రం వారికి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు సంపత్తార కావున లాభసూచితం. దీనికి అధిపతి బుధుడు కావున కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, బంధువులతో సరదాగా గడుపుతారు. తదుపరి విపత్తార కావున దారిద్ర్య సూచితం. దీనికి అధిపతి రాహువు కావున ఇష్టం లేని పనులు చేయాల్సి రావడం, శత్రువులను పలకరిస్తారు. విష్ణుమూర్తి దుర్గామాత ధ్యానం మంచిది. తదుపరి విశాఖ నక్షత్రం వారికి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు జన్మతార కావున దేహనాశనం సూచితం. దీనికి అధిపతి రవి కావున శారీరక శ్రమ పెరుగుతుంది, అనారోగ్యంతో బాధపడతారు. తదుపరి సంపత్తార కావున లాభ సూచితం. దీనికి అధిపతి బుధుడు కావున చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు, ఆర్థికాభివృద్ధి లాభిస్తుంది. శివకేశవులను ధ్యానించడం వల్ల గొప్ప ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి ఫలితాలు. విశాఖ నక్షత్రం వారికి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు జన్మతార కావున దేహనాశనం సూచితం. దీనికి అధిపతి రవి కావున శారీరక శ్రమ పెరుగుతుంది, అనారోగ్యంతో బాధపడతారు. తదుపరి సంపత్తార కావున లాభ సూచితం. దీనికి అధిపతి బుధుడు కావున చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు, ఆర్థికాభివృద్ధి లాభిస్తుంది. శివకేశవులను ధ్యానించడం వల్ల గొప్ప ఫలితాలు కలుగుతాయి. తదుపరి అనురాధ నక్షత్రం వారికి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు పరమిత్రతార కావున శుభసూచితం. దీనికి అధిపతి కుజుడు కావున సాహసోపేత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, తద్వారా కార్యజయం ప్రాప్తిస్తుంది. తదుపరి జన్మతార కావున దేహనాశనం సూచితం. దీనికి అధిపతి రవి కావున మనస్తాపం పొంది మనశ్శాంతి లోపిస్తుంది. శివుడిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం వారికి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు మిత్రతార కావున సంపద సూచితం. దీనికి అధిపతి శుక్రుడు కావున టెక్నాలజీ విషయంలో మంచి పురోగతి సాధిస్తారు. తదుపరి పరమిత్రతార కావున శుభసూచితం. దీనికి అధిపతి కుజుడు కావున వైరాగ్యం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. శ్రీ లక్ష్మీదేవి సుబ్రహ్మణ్య స్వామిని స్తోత్ర పఠనం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ధనుసు రాశి ఫలితాలు. మూలా నక్షత్రం వారికి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు నైతనతార కావున అశుభం సూచితం. దీనికి అధిపతి శని కావున చిక్కులు చికాకులు లేనిపోని తగాదాలు తలెత్తుతాయి. తదుపరి మిత్రతార కావున సుఖం సంపద సూచితం. దీనికి అధిపతి శుక్రుడు కావున చేపట్టిన పనుల్లో మంచి గుర్తింపు కలుగుతుంది, గౌరవం కీర్తి ప్రతిష్టలు సంతోషంగా ఉంటారు. వెంకటేశ్వర స్వామిని శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించాలి. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం వారికి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు సాధన తార కావున కార్యజయం సూచితం. దీనికి అధిపతి చంద్రుడు కావున మంచి వార్తలు వింటారు, గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. తదుపరి నైతన తార కావున అశుభ సూచితం. అధిపతి శని కావున అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, తద్వారా లేనిపోని తగాదాలు వచ్చే అవకాశం ఉంది. పార్వతీ పరమేశ్వరులను ధ్యానించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు ప్రత్యక్తార కావున కార్యనాశన సూచితం. దీనికి అధిపతి కేతువు కావున చేపట్టిన పనుల్లో ఆటంకం కలుగును, ఇతరులతో మాటలు పడతారు. తదుపరి సాధనాతార కావున కార్యజయం సూచితం. దీనికి అధిపతి చంద్రుడు కావున ఉన్నతమైన ఆలోచనలు కలిగి అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వినాయకుడిని పార్వతీదేవిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది. మకర రాశి ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు ప్రత్యక్తార కావున కార్యనాశన సూచితం. దీనికి అధిపతి కేతువు కావున చేపట్టిన పనుల్లో ఆటంకం కలుగును, ఇతరులతో మాటలు పడతారు. తదుపరి సాధనాతార కావున కార్యజయం సూచితం. దీనికి అధిపతి చంద్రుడు కావున ఉన్నతమైన ఆలోచనలు కలిగి అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వినాయకుడిని పార్వతీదేవిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది. తదుపరి శ్రవణ నక్షత్రం వారికి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు క్షేమతార కావున క్షేమ సూచితం. దీనికి అధిపతి గురువు కావున ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. తదుపరి ప్రత్యక్తార కావున కార్యనాశన సూచితం. దీనికి అధిపతి కేతువు కావున ధనం వృధాగా ఖర్చవ్వడం, బాధలు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గురువు దక్షిణామూర్తి పూజించడం ఉత్తమం. తదుపరి ధనిష్ట నక్షత్రం వారికి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు విపత్తార కావున దారిద్ర్య సూచితం. దీనికి అధిపతి రాహువు కావున ఇష్టం లేని వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది, మనసు చంపుకొని మాట్లాడాల్సి ఉంటుంది.
తదుపరి క్షేమతార కావున క్షేమ సూచితం. దీనికి అధిపతి గురువు కావున ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అన్ని విధాల శుభదాయకం. దుర్గామాతను పూజించడం ఉత్తమం. కుంభరాశి ఫలితాలు. ధనిష్ట నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు విపత్తార కావున దారిద్ర్య సూచితం. దీనికి అధిపతి రాహువు కావున ఇష్టం లేని వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మనశ్చంపుకొని మాట్లాడాల్సి ఉంటుంది. తదుపరి క్షేమతార కావున క్షేమ సూచితం. దీనికి అధిపతి గురువు కావున ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అన్ని విధాల శుభదాయకం. దుర్గామాతను పూజించడం ఉత్తమం. తదుపరి శతభిష నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు సంపత్తార కావున లాభ సూచితం. దీనికి అధిపతి బుధుడు కావున కుటుంబంలో సఖ్యత, సత్సంబంధాలు, బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. తదుపరి విపత్తార కావున దారిద్ర్య సూచితం. దీనికి అధిపతి రాహువు కావున స్వల్ప అనారోగ్యం సూచితం. గిట్టని వారు మీపై కుట్రలు చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. విష్ణుమూర్తిని, దుర్గామాతను పూజించడం వల్ల శ్రేయస్కరం కలుగుతుంది. తదుపరి పూర్వభద్ర నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు జన్మతార కావున దేహనాశనం సూచితం. దీనికి అధిపతి రవి కావున శారీరక శ్రమ, సమయానికి భోజనం చేయలేకపోవడం, అలసట కలుగుతాయి. తదుపరి సంపత్తార కావున లాభ సూచితం. దీనికి అధిపతి బుధుడు కావున ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శివకేశవులను పూజించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీనరాశి ఫలితాలు. పూర్వభద్ర నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు జన్మతార కావున దేహనాశనం సూచితం. దీనికి అధిపతి రవి కావున శారీరక శ్రమ, సమయానికి భోజనం చేయలేకపోవడం, అలసట కలుగుతాయి. తదుపరి సంపత్తార కావున లాభ సూచితం. దీనికి అధిపతి బుధుడు కావున ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. చేపట్టిన పనుల్లో విజయం వరిస్తుంది. శివకేశవులను పూజించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు పరమిత్రతార కావున శుభ సూచితం. దీనికి అధిపతి కుజుడు కావున సాహసోపేత నిర్ణయాలు తీసుకునే అవకాశం, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. తదుపరి జన్మతార కావున దేహనాశనం సూచితం. దీనికి రవి అధిపతి కావున మనస్తాపం, అశాంతి కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని, శివుణ్ణి ఆరాధించడం ఉత్తమం. తదుపరి రేవతి నక్షత్రం వారికి ఉదయం 9:44 వరకు మిత్రతార కావున సంపద సూచితం. దీనికి అధిపతి శుక్రుడు కావున ఆర్థికంగా వృద్ధి, ధనాదాయం విషయంలో మంచి పురోగతి ఉంటుంది. తదుపరి పరమిత్రతార కావున శుభసూచితం. దీనికి అధిపతి కుజుడు కావున అనుకున్న పనుల్లో పురోగతి ఉంటుంది. శ్రీ లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. శుభం భూయాత్.